హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సంక్రాంతి స్పెషల్ ఒక వీడియో అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీ ఫోటోతో సంక్రాంతి విషెస్ చెప్పేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే. చూశారు కదా డెమో. బాయ్స్కి గర్ల్స్కి ఫోటోలు మారుతాయి, తర్వాత వచ్చేసి సాంగ్ మాత్రం ఒకటే సంక్రాంతికి ఉంటుంది. ఇప్పుడు చూసినట్లు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని అయితే ఒక లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. ఇప్పుడు చెప్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలో. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ 1 by 1 చేసుకోవచ్చు. ఓకేనా? చాలామంది కూడా కైన్ మాస్టర్ గురించి మాట్లాడుతున్నారు కదా, చెప్తాను. ఒక్క 2 దినాలు ఆగండి, ఓకే? మీకు క్లియర్గా మాట్లాడతాను, ఎందుకు కూడా తర్వాత మాట్లాడతాను. సో వెయిట్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ న్యూ. ఇక్కడ వచ్చేసి మనకి 16:9 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 seconds పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ప్యాన్ అండ్ జూమ్లో కొంచెం స్కైని ఇలా జూమ్ చేసుకోండి. ఇలా ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. దీని సైజు నియర్లీ ఒక 30 seconds అట్లా డ్రాగ్ చేసుకోండి, సరిపోతుంది. ఫస్ట్కి రండి, లేయర్ మీడియా. ఇప్పుడు ఫైల్స్ అయితే 1 by 1 పెట్టుకుందాం, మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ ఏమో ఈ అట్టి చెట్లు తీసుకోండి, బనానా ట్రీ తీసుకొని ఇలా పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. లేయర్ మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో, అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళది ఒక ఫుల్ పిక్ని తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఇలా ఇక్కడికి పెట్టేసేయండి. ఇలా పెట్టి కొంచెం పెద్దగా చేసుకోండి. అండ్ ఫస్ట్కి వచ్చేయండి, ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా. తర్వాత వచ్చేసి మీరు గ్రాస్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ గ్రాస్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా ఇక్కడ పెట్టేసి కొంచెం పెద్దగా చేసి ఇలా పైకి కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. లేయరు మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకోండి. ఇలా ఇందులో మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఓకే, కట్ అయిన తర్వాత తీసుకొచ్చి కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ అరటి చెట్టుని కొంచెం రైట్కి ఇవ్వండి. ఇలా ఇవ్వండి. ఈ అమ్మాయి ఫోటోని క్లిక్ చేసి ఒకవేళ మీ ఫోటో అయితే ఇలా పెద్దగా చేయండి. ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఇచ్చిన గ్రాస్ PNG2 అది ఇక్కడికి తీసుకోండి. ఓకే, ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఇచ్చిన PNGలో ఫస్ట్ PNGని ఇక్కడ తీసుకోండి. ఇది తీసుకొని చిన్నగా చేయండి, ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసేయండి. ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఒక కోడిపుంజు ఇమేజ్ ఇచ్చాను, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేయండి కోడిపుంజుని. ఇది కూడా చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఒక గాలిపటం ఇచ్చాను, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని చిన్నగా చేయండి. చిన్నగా చేసి కొంచెం రొటేషన్ ఇచ్చి ఇక్కడికి పెట్టండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఇంకో కొన్ని గాలిపటాస్ ఇచ్చాను, అవి కూడా ఇక్కడికి తీసుకోండి. అది కూడా ఒక PNGయే. ఇలా తీసుకొని చిన్నగా చేయండి. చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా. నేను మీకు ఇచ్చిన మకర సంక్రాంతి అనే PNGని ఇక్కడికి తీసుకోండి. ఇది చిన్నగా చేయండి, లోగోలా ఉంటుంది, ఇక్కడికి పెట్టేయండి. సారీ, ఈ మకర సంక్రాంతి ఎక్కడ ఉందో క్లిక్ చేసి ఇక్కడికి పెట్టేయండి. ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి వచ్చేయండి. అండ్ లేయరు అండ్ టెక్స్ట్. ఇక్కడ మీరు తెలుగులో రాయండి సంక్రాంతి శుభాకాంక్షలని. SANKRA సంక్రాంతి ఇక్కడే వచ్చింది. శుభాకాంక్షలు. ఓకే, ఇక్కడ వచ్చింది. రైట్, ఇది సెలెక్ట్ చేసి కట్ చేశాను, ఆ తర్వాత పేస్ట్ చేసుకుందాం. ఓకే చేయండి. ఓకే, ఇలా వస్తుంది. ఇలా పెద్దగా చేసి ఇక్కడ పెట్టండి. కలర్లో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంచెం పింక్ రెడ్ పెట్టండి. పింక్ రెడ్ పెట్టి అవుట్లైన్ ఆన్ చేయండి. అవుట్లైన్ ఆన్ చేసి అవుట్లైన్ కలర్ వైట్ పెట్టండి. ఇలా బ్యాక్ వచ్చేసి టాప్లో ఫాంట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే టాప్లో స్టోర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇంటర్నెట్ అడుగుతుంది, ఇంటర్నెట్ ఆన్ చేస్తాను. ఏరోప్లేన్ మోడ్లో ఉంది, సో ఇంటర్నెట్ ఆన్ చేస్తాను.
ఓకే, ఇంటర్నెట్ ఆన్ చేశాను, లోడ్ అయింది. మళ్ళీ చూద్దాం. టాప్లో స్టోర్ సింబల్, కిందకి వెళ్తే తెలుగు లాంగ్వేజ్ అని ఉంటుంది చూడండి, తెలుగు లాంగ్వేజ్. ఫోన్ వస్తుంది. ఓకే రైట్, స్కిప్ చేసేద్దాం. తెలుగు లాంగ్వేజ్లో ఇక్కడికి వచ్చేసి మనకి ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో మీరు అనేక్ అని ఉంటుంది, అనేక్, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని రైట్, ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులోకి అనేకి అని ఉంది, ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. లిస్ట్లోకి తెలుగు అనే లాంగ్వేజ్ వస్తుంది. అనేక తెలుగు బోల్డ్ అని ఫస్ట్లో ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ చిన్నగా చేసి ఇక్కడ పెట్టండి, కొంచెం ఇలా పెట్టేసేయండి, ఇక్కడికి పెట్టేయండి. చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. లేయరు టెక్స్ట్, ఇక్కడ శుభాకాంక్షలు మీరు రాసిన పర్లా, ఎట్లా SUBHA అట్లా రాసినా పర్లేదు. లేదు ఇప్పుడు నేను అక్కడ శుభాకాంక్షలు కాపీ చేసుకున్నా కదా, అట్లయినా పేస్ట్ చేయండి. ఇక్కడ మీరు తెలుగులో శుభాకాంక్షలు అని రాయండి, ఏం చేసినా పర్లేదు. రాసి ఇక్కడికి పెట్టండి. ఫాంట్ ఆప్షన్లో మళ్ళీ తెలుగులో ఇక్కడ అనేకాలో మీడియం అని ఉంటుంది, ఇది ఇక్కడ ఉన్నాయి కదా, ఇది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మీడియం. ఓకే, సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెట్టి కలర్లో మాత్రం నేవీ బ్లూ పెడతాను. ఇలా అవుట్లైన్ ఆన్ చేశాను, అవుట్లైన్ కలర్ వైట్ పెట్టాను. ఓకే, ఇప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఇలా కొంచెం కిందకి పైకి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. సో ఇప్పుడు ఈ ఇద్దరు ఫోటోలు ఉన్నాయి కదా, అమ్మాయిల ఫోటోలు, ఇవి క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో స్లైడ్ లెఫ్ట్. ఓకే, ఇంకో ఫోటోకి ఇన్ యానిమేషన్లో స్లైడ్ రైట్, ఇలా వస్తుంది. ఫస్ట్కి రండి. లేయరు మీడియా, నేను మీకు ఇచ్చిన బ్లూ పార్టికల్స్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి, మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, మిక్సర్లో ఆడియో. బ్యాక్ వచ్చేసి స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి క్రోమాకి ఆన్ చేయండి. కీ కలర్లో ప్యూర్ బ్లూ పెట్టండి, పెట్టేసి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి నీట్గా చేసుకొని ఫస్ట్కి రండి. లేయరో మీడియా, నేను మీకు సంక్రాంతి సాంగ్ ఇచ్చాను, సంక్రాంతిని, అది ఇక్కడికి తీసుకోండి. ఇక్కడికి సెలెక్ట్ చేసుకుంటాను, ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే చేశాను. సాంగ్ వచ్చింది. కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది. వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఈ సాంగ్ లాస్ట్లో ఓకే ఉంది. ఫస్ట్కి రండి. లేయరు అండ్ ఎఫెక్టు, బేసిక్ ఎఫెక్టు, గ్యూషన్ బ్లర్. బ్యాక్ వచ్చేసి ఇలా పైకి పెట్టేసి దీన్ని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి సెట్టింగ్స్లో 2% పెట్టండి. బ్యాక్ వచ్చేయండి. ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఒకసారి ఈ అమ్మాయిల ఫోటోలు ఎటైనా కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎట్లా అన్నది. ఈ ఫోటోని కొంచెం ఇలా పైకి కిందకి ఇలా అడ్జస్ట్మెంట్ చేయండి. ఓకే, ప్లే చేయండి. చేయటం అంటే క్రియేట్ చేయడం అయిపోయిందండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే, చూడటానికి చాలా చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ పెట్టాడు, 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.